భారతీయ జనతా పార్టీకి వెన్నుపోటు పొడిచేవాళ్ళు ఆ పార్టీలోనే ఉన్నారు, బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. దానికి సాక్ష్యం నిన్న జరిగినటువంటి ఉదంతం. ఓ పక్కన భారతీయ జనతా పార్టీ మీటింగ్ ఏం పెట్టుకుంది విజయవాడలో 2 రోజుల పాటు ప్రతి నియోజకవర్గ స్థాయిలో ముగ్గురేసి అభ్యర్థుల లిస్టు తీసి చాలా సిస్టమేటిక్గా చేసుకెళ్తోంది. ఆ జిల్లాకి సంబంధించినప్పుడు మాత్రం ఆ జిల్లా నాయకులు ఒకటి శివప్రకాష్జీ, సోమవీర్రాజు, పురంధేశ్వరి వీళ్ళ ముగ్గురు కంటిన్యూగా ఉంటున్నారు మీటింగులు. మిగతా వాళ్ళందరిది కూడా ఆ జిల్లాలు అప్పుడు పిలుస్తున్నారు, ఆ తర్వాత పంపించేస్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి 2-3 జిల్లాల ఇష్యూలో కూర్చోబెట్టినట్టున్నారు, అలాగే జీవీఎల్ని ఒక జిల్లా ఇష్యూలో కూర్చోబెట్టినట్టున్నారు. అట్లాగే ఎవరికాళ్ళకి వాళ్ళ జిల్లా అప్పుడు మాత్రం కూర్చోబెడుతున్నారు. ఆ జిల్లాకు సంబంధించిన సీనియర్ నాయకులు, మిగతాదంతా కూడా వీళ్ళే. ఎన్ని అసెంబ్లీ సీట్లు ఉంటే అసెంబ్లీ సీట్లో ముగ్గురు వాళ్ళ బలం ఏంటి, బలహీనత ఏంటి, క్యాస్ట్ ఏంటి, ఈక్వేషన్ ఏంటి, ఇంత పెద్ద డీటెయిల్డ్ లెక్కలు తీస్తున్నారు. అట్లాగే డబ్బులు ఎంత ఉన్నాయి, ఖర్చు ఎంత పెట్టగలరు, ఇవన్నీ లెక్కలు తీస్తున్నారు. ఇవన్నీ కూడా పొత్తు కోసం అయితే ఎక్కడ చేయట్లా. పూర్తిగా పొత్తు లేకపోతే, ఇప్పుడు పొత్తు ఉంటే కనుక ఆ పొత్తున్న సీట్ల వరకు చేసుకుంటారు కానీ చేయరు కదా. 175 అసెంబ్లీ స్థానాలు 25 పార్లమెంట్ స్థానాలకి కలిపి అలా పర్ఫెక్ట్గా లెక్క తీస్తున్నారు. ముగ్గురుతో ఒక ఫైనల్ లిస్ట్ తయారు చేసి అధిష్టానానికి పంపించడానికి కసరత్తు చేస్తుంటే అది తెలుగుదేశం శ్రేణుల్లో ఒక అయోమయం, మొత్తం తెలుగుదేశం కూటమికి ఒక భయం వచ్చేసింది. దాంతో అర్జెంటుగా రంగంలోకి దిగినటువంటి తెలుగుదేశం నుంచి బీజేపీలోకి వచ్చి ఇప్పటికీ కూడా తెలుగు ఆత్మతో నడిచే సీఎం రమేష్, అట్లాగే భారతీయ జనతా పార్టీలోనే ఉంటూ చంద్రబాబు గారిని శోభన్ బాబు అని పొగిడి అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఆయన్ని ప్రేమిస్తూ భారతీయ జనతా పార్టీని తెలుగుదేశంలో విలీనం చేయడం ఒక్కటే తక్కువని భావించేటువంటి విష్ణుకుమార్ రాజు ఇద్దరూ కలిసి అకస్మాత్తుగా మీడియా ముందుకు వచ్చేసి ఇది పొత్తుల గురించి చర్చిస్తున్నారు. అది ఇక్కడ ముందు పొత్తులతో కలిపి ఎట్లా ఉంటుంది, పొత్తు లేకపోతే ఎట్లా ఉంటుంది, పొత్తు ఉంటే ఎట్లా ఉంటుంది, పొత్తు లేకుంటే ఎట్లా ఉంటుంది అనేది సమీక్షిస్తున్నారని చెప్పారు. అది ఒక్కసారిగా పార్టీకి వెన్నుపోటు పొడిచినట్టే. దాంతో అర్జెంటుగా మళ్ళీ శివనారాయణతో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టించి అధినాయకత్వం పొత్తుల గురించి అసలు చర్చే జరగలేదు. 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్ స్థానాల గురించి అభ్యర్థులను ఫైనల్ చేస్తున్నాం అని ఆయన చేత చెప్పించారు. తద్వారా అధిష్టానం దీన్ని తోసిపుచ్చినట్టయింది. కానీ ఇద్దరిది కరెక్టే. పొత్తుంటే అక్కడ ఎన్ని ఓట్లు వస్తాయి, పొత్తు లేకపోతే ఎన్ని ఓట్లు వస్తాయి అన్నటువంటిది వాళ్ళు కనుక్కున్నారు. అదే సందర్భంలో 175కి కూడా ప్రిపేర్ చేసుకుంటున్నారు. దాన్ని తెలుగుదేశం వాళ్ళకి ఇబ్బంది కలగనీయకుండా పార్టీ అంటే అది ఏం చేయాలా, ఇంటర్నల్గా జరుగుతుంది. ఇంటర్నల్గా జరిగేదాన్ని ఎక్స్టర్నల్గా బయట పెట్టేసి దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తే వీళ్ళు కౌంటర్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ వెన్నుపోట్లు రాబోయే రోజుల్లో ఇక పొత్తుంటే ఇంకెన్ని వెన్నుపోట్లు ఉంటాయో తెలియదు. భారతీయ జనతా పార్టీలో ఉంటూ భారతీయ జనతా పార్టీని చంపేసి తీసుకెళ్ళి శవాన్ని కూడా అవతలకి ఇప్పించేద్దామని చూసేటటువంటి మెంటాలిటీ ఉన్నోళ్ళు అక్కడ ఉన్నారు.